హైదరాబాద్ లో సినీ ప్రముఖుల ఇళ్లలో 2 రోజుల పాటు ఐటీ సోదాలు జరిగాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లో అధికారులు తనిఖీ చేశారు. దిల్ రాజు బ్యాంక్ లాకర్లు తెరిపించి వివరాలు ఆరా తీశారు. ఈ సోదాల్లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో నిన్న 2వ రోజు ఐటీ సోదాలు జరిగాయి. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నివాసాలు, కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేశారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేశారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహించారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఇటీవల విడుదలైన సినిమాలతో పాటు గత ఏడాది విడుదలైన పుష్ప 2 లెక్కలు తేల్చే పనిలో అధికారులున్నారు. అటు భైరవం సినిమా నిర్మాత ఇంట్లోనూ సోదాలు జరిగాయి. మరోవైపు పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. పుష్ప 2 కలెక్షన్లు, వాటాల విషయంపై ఆరా తీశారు. సోదాల సమయంలో సుకుమార్ ఇంట్లో లేకపోవడంతో ఆయన్ను హైదరాబాద్కు రప్పించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇంటికి తీసుకువెళ్లి సుకుమార్ సమక్షంలో డాక్యుమెంట్లు పరిశీలించారు. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు నివాసాలు, వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్తో పాటు మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో అధికారులు ఐటీ సోదాలు నిర్వహించారు. దిల్ రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితారెడ్డి ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. భారీ బడ్జెట్ సినిమాల ఆదాయ వ్యయాలపై ఆరా తీశారు. సినిమాల్లో వచ్చిన లాభాలకు చెల్లించిన ఆదాయ పన్నుకు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. విజయ్తో తెరకెక్కించిన వారసుడు సినిమా 120 కోట్లు మాత్రమే వసూలు చేసిందని దిల్ రాజు ఐటీ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. విజయ్కు 40 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చామని, ఈ సినిమాకు వచ్చిన నష్టాలను పూడ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు 60 కోట్ల నష్టపరిహారం చెల్లించామని చెప్పినట్లు సమాచారం. సోదాల్లో భాగంగా దిల్ రాజు భార్య తేజస్విని బ్యాంకుకు తీసుకువెళ్లి లాకర్లు తెరిపించారు.